ఒక పెద్ద యాక్సిడెంట్ చేశాను. ఒక వ్యక్తిని ప్రమాదానికి గురి చేశాను. అంటే నీకు శిక్ష పడుతుందా? తప్పు చేసిన వాడినైతే క్షమించి వదిలేయచ్చు. నేరం చేసిన వాడిని చట్టం నుంచి తప్పించుకోలేడు కదా. అర్జున్, నీకు శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. ఎలా శివగామి? ఎఫ్ఐఆర్ నమోదైంది, కోర్టులో కేసు నమోదైంది, కోర్టు నాకు రిమాండ్ విధించింది. నిజ నిజాలు ప్రూవ్ అయితే శిక్ష ఖరారవుతుంది. అసలు ఎన్ని రోజులు శిక్ష? 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు ఎంతైనా శిక్ష పడొచ్చు. అది చెప్పలేం. మనం ఇప్పుడున్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు. మన జీవితాల్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నాం. మళ్ళీ ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి ముందుకెళ్తున్నాం. కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, అనుకున్న లక్ష్యం వైపు సాగిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ జైల్లో ఉంటే మళ్ళీ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాం. భవానీ, నేను పూర్తిగా ఏకాకులం అయిపోతాం. నువ్వు జైలుకి వెళ్ళడానికి వీల్లేదు అర్జున్. శివగామి, అదెలా సాధ్యం? నా మీద కేసుంది, ఎఫ్ఐఆర్ ఉంది. నేను బయటపడటం అసాధ్యం. లేదర్జున్, నువ్వు బయటపడ్డానికి, నీ మీద శిక్ష పడకుండా ఉండడానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. ఎలా శివగామి? ఎవరైతే నీ వల్ల యాక్సిడెంట్కి గురయ్యారో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్లే కదా కేసు పెట్టింది, వాళ్ళెందుకు వెనక్కి తీసుకుంటారు? కలిసి మాట్లాడడంలో తప్పే ఉంది అర్జున్. వాళ్ళని బతిమాల్తాను, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను, నేను విడిపించుకుంటాను. అక్కడ కాదు, అక్కడ పెట్టు. అది తీసుకొని అక్కడ పెట్టు. ఇది ఇదిగో, అందరూ బిస్కెట్స్ తీసుకోండి. మీరు కూర్చోండి ఆంటీ. నాకు పనుంది భవానీ. పర్వాలేదు, కూర్చోండి ఆంటీ. అయ్యో, అత్త కూర్చో. మేము గేమ్ ఆడుతున్నాం, నువ్వు ఆడు. ఏ మాట? పులి మేక. చిన్నప్పుడు మా ఊళ్ళో ఆడేవాళ్ళం. తీసుకోండి. ఇదిగో. ఆంటీ, మీరెప్పుడైనా దయ్యాన్ని చూసారా? ఇప్పుడెందుకు ఆ ప్రశ్న అడుగుతున్నావు? భవానీ, నీకున్న అనుమానాల్ని, నీకున్న భయాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నావా? అలా ఏం లేదక్క. మరెందుకు ప్రతిసారి దెయ్యము అని, భయము అని మమ్మల్ని అందరినీ భయపడుతూ ఉంటా? నేనెక్కడ భయపెడుతున్నాను? భయపడ్డాను కాబట్టే అడుగుతున్నాను. అదిగో అక్కడుంది. నమ్మేశారా? ఊరికి జోక్ చేశాను. భవానీ, ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? అసలే మా వారు ఇంట్లో ఏదో ఉంది అంటే నమ్మడం లేదు. నువ్వేమో ఏదో ఉందని ఇంకా ఇంకా భయపెడుతున్నావు. ఏమీ లేదులే అని సమాధానపరుచుకోవడానికి లేకుండా పోతుంది. ఎక్కడికైనా వెళ్లాలన్నా భయం వేస్తుంది, ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. మీకో విషయం తెలుసా? నా హోంవర్క్ బుక్ లో హోంవర్క్ చేద్దామని చూస్తే దాని నిండా బొమ్మలేసున్నాయి. బొమ్మలా? అవును. ఏది, వెళ్ళి తీసుకురా. విరాజ్, నా బుక్స్ తీసుకురావా? నువ్వే వెళ్ళు. సరే, వీడికి భయం. ఇవి నువ్వు వేయలేదా? అవేంటో కూడా నాకు తెలియదు. వీటిని చూస్తుంటే ఏవో దయ్యం పిల్లల్లా కనిపిస్తున్నాయి. ఏలియన్స్. ఏలియన్సా? నిజంగా అవి నువ్వేలేదా? ఒట్టట్టా
మరి ఎవరు వేసుంటారు? ఇంట్లో బొమ్మలు వేసేది దయ్యం అన్నమాట. ఊరుకో భవాని, ప్రతి దానికి దెయ్యం దెయ్యమని భయపెట్టకో, భయం వేస్తుంది. ఈ బొమ్మలు మనుషులు వేసినట్టు ఉన్నాయా అక్క? ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరు రారు అని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఇక్కడికి వచ్చాక ప్రశాంతత పోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. ఎక్కడికని వెళ్తామమ్మా? ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు. ఇక్కడ ఏదో ఉంటే అదేదో తేల్చుకుని వెళ్దాం అంటారు. నాన్న సైకాలజీ అంతేనమ్మా. మనం మనుషులం, మనమే ఎదుర్కోవాలి అంటాడు. ఇంకేం ఫేస్ చేయగలరు అని మాట్లాడతారు. కనీసం ఇంట్లో రోజు పూజ చేస్తే బాగుంటుంది కదా. అవును, ఇంట్లో దేవుడి ఫోటోస్ పెట్టినా బాగుండేది. అవును భవానీ, నేను అదే అనుకుంటున్నాను. దీపం ఎన్నిసార్లు పెట్టినా హారిపోతోంది. అందుకే పెట్టడం కూడా మానేశాను. ఎందుకు ఆరిపోతుంది? ఏం చేయకుండా ఆరిపోదు కదా. తెలీదమ్మా. అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారా? ఇదేమీ మీటింగ్ కాదు, ఆ భయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా భయం అక్కర్లేదు భవానీ. నువ్వు అడిగావని దేవుడి ఫోటో తీసుకొచ్చాను. ఇది ఇంట్లో పెడితే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అవునా? ఎవరి ఫోటో తెచ్చారు అంకుల్? చిరంజీవి ఫోటో తెచ్చాను. ఆయన అంటే రౌడీలు గుండాలు భయపడతారు, దయ్యం కూడా భయపడుతుందా? హీరో చిరంజీవి కాదు, ఆంజనేయుడి ఫోటో తీసుకుని వచ్చాను. ఓ, ఏదంకుల్ ఆంజనేయుడు ఫోటో? అరే, షాపు వాడు మోసం చేశాడే ఏంటి? ఎందుకు అంకుల్? ఇది ప్యాక్ చేయించేప్పుడు ఇందులో ఫోటో ఉంది, ఇప్పుడు చూస్తే ఫోటో లేదు. అంకుల్, అది షాప్ వాడు తప్పు కాదు, ఇక్కడున్న నెగటివ్ ఎనర్జీ ఎఫెక్ట్. అందుకే పట్టంలోని దేవుడు మాయమయ్యాడు. దీనికి పరిష్కారం ఆ భైరవి దేవి మాత్రమే చూపగలదు. ఎందుకు కనికరించడం లేదో తెలియడం లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆ దేవి మీద భారం వేద్దాం అంకుల్. నమస్తే సార్. నమస్తే మేడం. మూర్తి అంటే మీరే కదా? చెప్పండి. సార్, నా పేరు శివగామి, నేను అర్జున్ భార్యని. అర్జునా? అర్జున్ ఎవరు? మీరు యాక్సిడెంట్ చేశాడని కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారు కదా, ఆయన భార్యని. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి భార్యవా నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? ఏం మొహం పెట్టుకొని వచ్చావు? వెళ్ళమ్మా. సార్, నా మాట వినండి సార్. ఏం వినాలి? నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ వచ్చి మాట్లాడాలంటావా? సార్, ప్లీజ్ నా మాట వినండి సార్.